హాయ్ ఫ్రెండ్స్, ఇది ప్రొద్దుటనండి 7 గంటలకి రత్నాచల్ ట్రైన్కి వెళ్ళడానికి నేను స్టేషన్కి వచ్చాము. ఇది ఏలూరు రైల్వే స్టేషను. ఇంత ఉదయమే స్టేషన్కి ట్రైన్ ఎక్కడం ఏంటి అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఎందుకంటే ఈరోజు మేము మా వియ్యంకుడు గారి వాళ్ళకి శుభలేఖ ఇవ్వడానికి వెళుతున్నామండి. ఫస్ట్ నేను చెప్తూ ఉంటాను కదండి, ఫస్ట్ శుభలేఖ మనం వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు శుభలేఖ తర్వాత మనకు కూడా వాళ్ళు ఫస్ట్ ఇచ్చిన తర్వాతే మనం ఎవరికైనా సరే శుభలేఖలు పంచుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ట్రైన్ అయితే వచ్చేసిందండి. ట్రైన్ ఎక్కేసాము. ఇంకా ట్రైన్ ఎక్కి కూర్చున్నాము. రిజర్వేషన్ కాబట్టి ఇంకెవరి సీట్లు వాళ్ళకే ఉంటాయి కాబట్టి హ్యాపీగా చక్కగా జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి ఇదిగోండి ఫ్రెండ్స్, వైజాగ్ వచ్చేసాము. వచ్చేసిన తర్వాత అన్నయ్య గారు వచ్చారు. అక్కడికి వచ్చి ఆయన దగ్గరుండి చాలా జాగ్రత్తగా తీసుకెళ్లారు మమ్మల్ని. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ వెనక వైపు నుంచి తీసుకెళ్లారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఒక అమ్మవారి గుడి ఉందండి. ఆ గుడి ఏంటి అన్నది మాకు దారిలో చెప్పారు. అక్కడ ప్రతి ఆదివారం కూడా చాలా బాగా సంబరంలా జరుగుతూ ఉంటుందంటండి. ప్రతి సండేనంట ఫ్రెండ్స్. ఈ చివరి స్టేషన్ దగ్గర నుంచి ఆ చివరి గుడి వరకు కూడా చాలా పెద్ద పెద్ద టెంట్లు వేసేసుకున్నారండి. అసలు ఎండని కానీ ఏమీ లేదు ఫ్రెండ్స్. ఎంత గాలుపుగా ఉందో. అయినా సరే ఈరోజు ఇక్కడికి పెద్ద పెద్ద మేకపోతులు, వేటపోతులు, కోళ్ళు అలాంటివన్నీ కోస్తారంటండి. ఇంకో విషయం, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ కనీసం కొట్టిన కొబ్బరికాయ ప్రసాదం కూడా ఇంటికి తీసుకెళ్ళకూడదంట ఫ్రెండ్. అమ్మవారి పేరు కూడా ఏదో చెప్పారు నాకు అన్నయ్య గారు మర్చిపోయాను నేను. ఎలాగే ఇంతవరకు వచ్చాం కదా, ఇక్కడ చాలా బాగుంటుంది అమ్మంటే ఇంక అక్కడ దండం పెట్టుకొని అప్పుడు వాళ్ళ ఇంటికి బయలుదేరాం ఫ్రెండ్స్. చాలా బాగుందండి. గుడి లోపలికి వెళ్ళడానికి అయితే లేదు. ఇదిగోండి వెళ్ళగానే మా అన్నయ్య గారికి, వదిన గారికి ఫస్ట్ శుభలేఖ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఇంకా అలాగా కాసేపు కూర్చొని అలా కబుర్లు చెప్పుకొని అక్కడి నుంచి మళ్ళీ తర్వాత ఇంకా అందరికీ ఇవ్వడానికి అలా బయలుదేరుతాము. చాలాసేపు అయితే అలా సరదాగా వింటూనే ఉన్నాము. మాట్లాడుకున్న తర్వాత భోజనాలు అవి చేసి నేను వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వాళ్ళ అమ్మాయి ఉంటుంది సౌందర్య అని చెప్పి, తన ఇంటికి కూడా వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాము. ఇంకా అక్కడికి కూడా వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి వాళ్ళకి శుభలేఖ ఇచ్చేసి వచ్చేసాము. ఇదైతే ఏంటంటే ఫ్రెండ్స్, మేము వచ్చేటప్పుడు చిన్న కార్లు ఇంకా నర్సీపట్నం వరకు వచ్చి అక్కడి నుంచి ఎలాగోలా ముందు మా అమ్మాయి వాళ్ళ ఊరు బాలారం నైట్ వచ్చేసాం ఫ్రెండ్స్. నైట్ 11:30 అయింది. ప్రొద్దుట లేవగానే ఈయనైతే ముందు బంగారు తల్లి గుడికి ఆ శుభలేఖ తీసుకొని వెళ్ళారు. అయితే గుడి అయితే క్లోజ్ అయిపోయి ఉందండి అప్పటికే వెళ్ళేటప్పటికి. అందుకని చెప్పి ఆ తల్లి గుడి దగ్గర శుభలేఖ అలా పెట్టి ఆ తల్లి ఆశీర్వాదాలు కూడా తీసుకోవాలని చెప్పి చాలా ఆశతో వెళ్ళారు. కానీ కొంచెం లేట్ అయిపోవడం వల్ల గుడి ఇంకా తలుపులు తీసలేవు. సరే, పంతులు గారు చూస్తే తర్వాత అమ్మవారి పాదాల దగ్గర పెడతారులే అని చెప్పి ఇంక అక్కడే కార్డు పెట్టేశారండి. ఈ గుడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బాలారంలో. ఇక్కడ ప్రతి సంవత్సరం జూన్ 1న చాలా చక్కగా కూడా జాతర జరుగుతుందండి. చుట్టుపక్కల అన్ని గ్రామాల నుంచి కూడా చాలా బాగా జాతరకు వస్తారు. అలాగే ప్రతి శుక్రవారం భజన కార్యక్రమం, అన్నదానం చేస్తున్నారు. చిన్న గుడి ఉండేది ఫ్రెండ్స్ ఇది. అలాంటిది ఆ తల్లి కనీసం ఎంత పెద్ద గుడి చక్కగా కట్టించుకుందంటే చాలా బాగుంటుందండి గుడి. ఇదంతా కూడా ఒక అడవుల మధ్యలోని ఒక పొలాల మధ్యలో ఉంటుందండి. కానీ ఎప్పుడైనా సరే ఎక్కువగా ఈ గుడికి ఒకటి భీమవరం వెళితే మావుళ్ళమ్మ తల్లి గుడి ఎలాగా మిస్ అవ్వకుండా ఉంటామో, అలాగే మా అమ్మాయి దగ్గరికి వెళ్తే మాత్రం నేను ఒకవేళ ఎప్పుడైనా బద్దకించినా సరే ఈయన మాత్రం ఆ తల్లి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోకుండా రారు. ఎవరో ఒకళ్ళని బైక్ మీద అయినా సరే అడిగి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇక్కడ సర్వీస్ ఆటోలు అలా ఏమి ఉండవు. ఈ లోపల నుంచి మనం వెళ్ళాలంటే కొంచెం కష్టమేనండి. అందుకని ఎవరో ఒకళ్ళది బైక్ మీద అలా వెళ్ళి వచ్చేస్తూ ఉంటారు ఈయన. ఇంకా అక్కడ దర్శనం అది చేసుకొని వచ్చేసాం ఫ్రెండ్స్. వచ్చేసరి ఇంకా ప్రొద్దుటే ఇంకా మేము మళ్ళీ బయలుదేరి ఇక్కడ నుంచి ఇంకా ఏలూరు బయలుదేరిపోతాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆంజనేయస్వామి గుడి అని ఉంటుందండి. అక్కడికి వచ్చేసాము. ఆటో ఇక్కడ నుంచి చోద్యం వెళ్తే కానీ ఆటో ఉండదు. అక్కడ నుంచి నర్సీపట్నం బస్సు ఎక్కాలి. అయితే ఎలాగోలా చోద్యం వచ్చేసాం ఫ్రెండ్స్ ఆటోలో. వచ్చిన తర్వాత ఇక్కడ ఆంజనేయస్వామి ఉంటారండి. చాలా బాగుంటుంది ఆంజనేయస్వామి టెంపుల్. ఈరోజు మంగళవారం ఒకటి కాబట్టి చాలా చక్కగా స్వామివారికి పూజ చేశారు. ఇంకా లోపలికి వెళ్ళి ఆ స్వామివారి దగ్గర దండం అది పెట్టుకొని అలా చక్కగా చిన్న వీడియో తీసుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా సరే చిన్న వీడియో ఎందుకు తీస్తానంటే ఫ్రెండ్స్, మనం వెళ్ళలేని ప్లేసెస్ ఏమైనా ఉన్నా, ఎవరైనా చూడలేని ప్లేసులు ఏమైనా ఉన్నా ఈ వీడియో రూపంలోనైనా చూస్తారని చెప్పి ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒక వీడియో చిన్నది తీసుకొస్తుంటాను ఫ్రెండ్స్. అలా అక్కడ అయిపోయిన తర్వాత నర్సీపట్నం మా అల్లుడి గారు వాళ్ళ బావగారు అక్క ఉంటారండి. అక్కడికి వెళ్ళాము. జ్యూస్ షాప్ వాళ్ళది. చాలా బాగా మాట్లాడతారు వాళ్ళు కూడా. ఇంకా అక్కడ కూడా వాళ్ళకి శుభలేఖ అది ఇచ్చి అక్కడి నుంచి ఇంకా లాస్ట్లో అయితే ఇంకా మేము
ఏలూరు బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. 2 రోజులు ఇంకా తిరిగేటడికి చాలా నీరసం వచ్చేసిందండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ట్రైన్లో ఇంకో చిన్న విషయం ఏంటంటే, అలా సరదాగా కూర్చుంటే అక్కడ వరలక్ష్మి అని ఒక పాప పరిచయం అయింది. తను అలాగా ఆల్మోస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. వాళ్ళది కూడా నర్సీపట్నం అంట. విజయవాడ బ్యాంక్ కోచింగ్కి చదువుకోవడానికి వెళుతున్నానని చెప్పింది. ఇంకా సరదాగా అలా మాట్లాడుకుంటూ భోజనం అది దారిలో ఇంకా తీసేసుకున్నాం ఫ్రెండ్స్. అది ట్రైన్లోనే తినేసి వచ్చేసాము. ఇదిగోండి ఫ్రెండ్స్, లాస్ట్లోనైతే పిక్స్ పెడతాను కదండి, ఆ పిక్స్ మిస్ అయితే ఎలా చెప్పండి. ఇదిగోండి అన్ని చోట్ల దిగిన ఫొటోస్ అన్నీ కూడా పెట్టాను. ఇదిగోండి అన్నయ్య గారు, వదిన గారు, అలాగే సౌందర్య, మా అబ్బాయి దుర్గారావు గారు, అంటే మా అల్లుడి గారు వాళ్ళ బావగారు అనమాట. ఇదిగోండి సౌందర్య, అలాగే మా వియంకరాలు. ఇది నర్సీపట్నం వెళ్ళేటప్పుడు కారులో, చిన్న కారులో దిగాం ఫ్రెండ్స్ సరదాగాను. ఎలాగా వెళ్ళాలా నర్సీపట్నం అనుకునేటడికి అనుకోకుండా చిన్న కారులో ఇంకా వెళుతున్నారని తెలిసి వెళ్ళామండి. అలాగే మా బంగారు తల్లి, అసలు మేము ఆ నైట్ 11:30కి వెళ్ళేటడికి మా బంగారు తల్లి, మా కన్నయ్య అయితే ఎంత ఆనందపడిపోతున్నారంటేనండి. అమ్మమ్మ, తాతయ్య సస్పెన్స్గా వెళ్ళాం ఫ్రెండ్స్, కానీ చాలా వరకు దగ్గరలోకి వెళ్ళేటడికి తెలిసిపోయింది. ఇంకా గెంతులు వేస్తూనే ఉన్నారు, ఎప్పుడు వస్తామా అని. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా ఎప్పుడైనా ఫ్రెండ్స్ మనం ఫస్ట్ శుభలేఖ అయితే మనం గుళ్ళన్నీ తిరిగిన తర్వాత, అన్ని గుళ్ళలో పెట్టిన తర్వాత మనం ఫస్ట్ శుభలేఖ వియ్యంకుడి గారికి ఇవ్వాలండి. వాళ్ళకి ఇచ్చిన తర్వాత అప్పుడు మనం ఎవరికైనా పంచాలని, ఎవరికైనా ఇవ్వాలని చేయాలి. ఇది సాయి అండి, సాయి అని మా అల్లుడి గారు వాళ్ళ పిన్ని గారు అబ్బాయి. కానీ నిజంగా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారండి అందరినీ. అత్తమ్మ అని చెప్పి నిజంగా వైజాగ్ వెళ్ళిన దగ్గర నుంచి మేము మళ్ళీ బాలారం వెళ్ళే వరకు కూడా అత్తమ్మ జాగ్రత్తగా వెళ్ళారా అని చెప్పి చాలా బాగా రిసీవ్ చేసుకుని మాట్లాడుతూనే ఉన్నాడండి. అక్కడ నుంచి చాలా దూరం ఫ్రెండ్స్, అయినా వాళ్ళ ఇంటికి వచ్చి బైక్ మీద తీసుకెళ్ళి మళ్ళీ మమ్మల్ని దింపాడు. ఇదిగోండి ఈరోజు అయితే తర్వాత మా వెంకట గారు ఈరోజు వచ్చారు, శనివారం అండి. ఈరోజు మా ఇంటికి వచ్చారు శుభలేఖ ఇవ్వడానికి. ఇంకా అది కూడా చిన్న వీడియో తీసి పెట్టాను. వాళ్ళకి మనం మొన్న వెళ్ళాము, వాళ్ళు ఈరోజు వచ్చి శుభలేఖ ఇచ్చారు. ఇదిగోండి మా వారైతే ట్రైన్ ఎక్కించడానికి వెళ్ళారు, జన్మభూమి ట్రైన్కి అండి. ప్రొద్దుట కూడా జన్మభూమికే వచ్చారండి. వచ్చిన తర్వాత ఇంకా మాకు ఇచ్చిన తర్వాత మా బావగారికి, మా ఆడబడుచుకి అందరికీ కూడా ఈయన దగ్గరుండి తీసుకెళ్ళి శుభలేఖలు ఇప్పించేశారు. అలాగే మా ఇంటి దగ్గర ముహూర్తం పెట్టిన శివాలయంలో కూడా మా అన్నయ్య గారు వాళ్ళు శుభలేఖ అక్కడ పెట్టి వచ్చారు. బాయ్ ఫ్రెండ్స్.